గుడ్ మార్నింగ్. ఎస్టుడే న్యూస్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల్ని మేము ముందుకు తీసుకొచ్చే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ అదేవిధంగా మన దేశంలో కానీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ దేశ రాజకీయాలు అనేటివి చాలా వాడివేడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ పార్టీ తీరు చూసినా వారి యొక్క విమర్శలు కానీ అదేవిధంగా ఒక పార్టీ మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి పరిస్థితి కానీ లేదా వాళ్ళు ఏ విషయాలు చూసినా ఏ సభలు చూసినా సమావేశాలు చూసినా వాళ్ళ మాటల తీరు చూస్తే ఎన్నికల సందర్భంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా మా పార్టీ గెలవాలనేటటువంటి ఆలోచనతోనే వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక రకాల అవినీతి విషయాలను ఈ మధ్యన ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ బయటపెట్టడం, అదేవిధంగా మీరు కూడా మాకంటే ముందు మీ పార్టీ పరిపాలించినటువంటి మీ పాలనలో కూడా అనేక అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఇట్లా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు వాళ్ళు చేసినటువంటి మోసాలను అక్రమాలను వాటన్నిటిని కూడా బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చూద్దాం. మరి మనం ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల్ని ఒకసారి మీ ముందుకు తీసుకొస్తాను. ధరణి ఆర్జీలకు మోక్షం. నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్. మార్చి 9 వరకు అన్నింటి పరిష్కారం. ఒక్కో మండలంలో 2 లేదా 3 బృందాల ఏర్పాటు. మండల స్థాయిలో విచారణ, అవసరమైతే క్షేత్రస్థాయికి బృందాలు. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజన. ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన CCLA. ధరణి పోర్టల్లోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం లభించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతో పాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం 1 నుండి 9వ తేదీలోపు పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కొన్ని సిఫారసులను అందజేసింది. ఈ నేపథ్యంలో గురువారం 2 వేర్వేరు ఉత్తర్వులను భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ జారీ చేశారు. అన్ని స్థాయిల్లో విచారణలు దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లో నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా భూ యజమానులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. నిర్దిష్ట సమయంలో పరిష్కారం. 2020 అక్టోబర్ నుండి అమల్లోకి వచ్చిన జిల్లా కలెక్టర్ల అధికారాలను విభజించి వాటిలో కొన్నింటిని తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది. సమస్యలకు పరిష్కారం చూపేందుకు నిర్దిష్ట సమయాన్ని సైతం నిర్దేశించింది. ప్రభుత్వ భూములను సంరక్షిస్తూనే ఆ భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది. పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు సూచించింది. పెండింగ్ సమస్యల పరిష్కారాలకు గరిష్ట సమయం ఇలా. అదేవిధంగా ఒక అధికారి ఎవరు, ఎన్ని రోజులు, తహసీల్దారు పరిధిలో ఉన్నట్లయితే 7 రోజులు, ఆర్డీఓ అయితే 3 రోజులు, అదనపు కలెక్టర్ అయితే 3 రోజులు, కలెక్టర్ అయితే 7 రోజులు అనేటటువంటి వార్తను చూడవచ్చు మనం. కాళేశ్వరంపై అధ్యయనానికి NDSA కమిటీ. చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్, కుంగుబాటు, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో సీపేజీకి కారణాలను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యార్ చైర్మన్గా ఉండే ఈ కమిటీలో మరో 5 సభ్యులున్నారు. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కుంగి పియర్స్ దెబ్బతిన్న తర్వాత అనిల్ జైన్ నాయకత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పర్యటించినటువంటి విషయం మనకు తెలిసిందే.
డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నటువంటి సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిత్రంలో విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, సీఎం కార్యాలయ కార్యదర్శి మాణిక్ రాజ్. 4 నుంచి దరఖాస్తులు 11,062 పోస్టులతో మెగా డిఎస్సి పరీక్షల తేదీలు త్వరలో వెల్లడి. ఆన్లైన్ విధానంలో నిర్వహణ. నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీల కోసం మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ జారీ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేశారు. దీని ద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షల తేదీలను త్వరలో తెలియజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి చెప్పని లేదు. అక్కడ 165 టీఎంసీలు ఉన్న 67 అని నాడు భారత ప్రభుత్వం దుష్ప్రచారం. తర్వాత సొంత డిజైన్లతో కాళేశ్వరాన్ని చేపట్టింది. ఆ ఆకృతులను సిడబ్ల్యూసి ఆమోదించలేదు. వెదిరి శ్రీరామ్ అనేటటువంటి వార్త. రేవంత్ తేల్చుకుందాం, సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, నేను సిరిసిల్లాలో శాసనసభ్యత్వాన్ని వదిలేస్తా, ఇద్దరం మల్కాజ్గిరి ఎంపీ బరిలో నిలుద్దాం, ముఖ్యమంత్రికి కేటీఆర్ ప్రతి సవాలనే వార్త. గురుకుల జేఎల్ ఫలితాల వెల్లడి. 2 రోజుల్లో టీజీటీ పోస్టులకు కూడా 4న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల పంపిణీ. భాజపాలోకి నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, కాషాయ కండువ కప్పుకొన్న వనపర్తి జడ్పీ చైర్పర్సన్, మరికొందరు నేతలు అనేటటువంటి వార్త. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇవాళ పార్టీల తీరు చూస్తుంటే అధికారమే లక్ష్యంగా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయిల్ ఫామ్ సాగుపై కంపెనీల నిర్లక్ష్యం, ఒప్పందాలు చేసుకొని కార్యాచరణలో వైఫల్యం. నిర్ణీత లక్ష్యంతో 14% సాధన తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం. తెలంగాణలో ఆయిల్ ఫామ్ పంటల సాగును పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ కంపెనీల నిర్వాహకంతో నత్తనడకన సాగుతుంది. మొత్తం 14 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా మొత్తం లక్ష్యంలో 14% మాత్రమే అవి చేరుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ మినహా ఇతర సంస్థల్లో ఆదేశించిన పురోగతి లేదు. ఒప్పందాల మేరకు కంపెనీలు వ్యవహరించకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. పామాయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసే పరిస్థితి నుంచి దేశంలోనే ఉత్పత్తి చేసే స్థాయికి చేరాలన్న సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ పంటలను విస్తరించాలని నిర్ణయించాయి. వంట నూనెల జాతీయ పథకం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. దీని ద్వారా తెలంగాణలోనూ ఆయిల్ ఫామ్ సాగు వృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద కంపెనీతో ఒప్పందాలు చేసుకొని వాటికి జిల్లాలను అందులో భూముల సాగు లక్ష్యాలను నిర్దేశించేందుకు పూనుకుంది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు 14 కంపెనీలు ముందుకొచ్చి ఒప్పందాలు చేసుకున్నాయి. ఆయిల్ ఫామ్స్ వృద్ధి పరిశ్రమలను స్థాపించడం, ప్రభుత్వం నిర్దేశించిన భూముల్లోని రైతులను ఒప్పించి మొక్కలను వేయడం, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, పంట వచ్చిన తర్వాత కొనుగోలు చేయడం వంటి వాటిని ఆ కంపెనీలు నిర్వర్తించాలి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీఎస్ ఆయిల్ ఫెడ్కు 2,58,370 ఎకరాల్లో పంట సాగు బాధ్యతను అప్పగిస్తే ఇతర ప్రైవేటు కంపెనీలకు రాష్ట్ర వ్యాప్తంగా 11,82,160 ఎకరాలను కేటాయించారు. అయితే 2020 నుండి 2021లో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు ఇప్పటి వరకు కేవలం 1,52,957 ఎకరాల్లోనే పంటలను వేయించాయి. వీటిలో టీఎస్ ఆయిల్ ఫెడ్ 87,000 ఎకరాల్లో, మిగిలిన సంస్థలు 65,000 ఎకరాల్లోనే పంటలను వేయించాయి. ఆయిల్ ఫెడ్ ఒక్కటే పామాయిల్ శుద్ధి పరిశ్రమలకు శంకుస్థాపన చేసింది. ఏమిటి సమస్య? ఆయిల్ ఫెడ్ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య సాధన కోసం ప్రతి జిల్లాలో 20 మంది సిబ్బందిని నియమించింది. వారు ఆయా జిల్లాల్లో రైతుల వద్దకు వెళ్ళి ఒక్కో మొక్క సంరక్షణకు 4,200 చెల్లించి పర్యవేక్షిస్తున్నారు. ఆయా భూముల్లో అంతర పంటలు వేయిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీల నుంచి ఈ చొరవ కరువైంది. వారు నేరుగా రైతుల వద్దకు వెళ్ళి పంట సాగును కోరుతున్న ప్రైవేట్ కంపెనీలు కావడంతో వాటిని రైతులు విశ్వసించడం లేదు. తమకు ప్రోత్సాహకాలు అందుతాయో లేదోనని, పంట కొనుగోలు చేస్తారో లేదోనని అనుమానపడుతున్నారు. వారి అనుమానాలను తొలగించే ప్రయత్నాలు చేయడం లేదు. మంత్రి తుమ్మల అసంతృప్తి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు పామాయిల్ సాగు తీరుతెన్నులను నిత్యం సమీక్షిస్తున్నారు. ఎన్ఎంఈఓ పథకం కింద ఎంపిక చేసిన భూములు, నిధులున్న కంపెనీల నుంచి ఆశించిన మేర స్పందన లేకపోవడం, లక్ష్యంలో 20% కూడా సాధించకపోవడం తీవ్రంగా పరిగణిస్తున్నారు. వెంటనే ఆయా కంపెనీలకు నోటీసులు ఇచ్చి వాటితో సమావేశం నిర్వహించాలని, వాటి నుంచి ఆశించిన ప్రగతి లేకపోవడంతో ఒప్పందాలను పునఃసమీక్షించి అవసరమైతే రద్దు చేయాలని ఆదేశించారనే వార్త. $75,000 కోట్లు సూర్యఘర్ కింద ఒక్కో నివాసానికి 78,000 వరకు రాయితీ, తక్కువ వడ్డీకి రుణం, యూనిట్ వ్యయం, ఎరువుల రాయితీకి 24,420 కోట్లు. కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు. ఇళ్ల పైకప్పులపై సౌర పథకాల పథకాలు ఏర్పాటు చేసుకొని సౌర విద్యుత్తు పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్టంగా 78,000 రాయితీ ఇవ్వనుంది. 2023-24 నుండి 2026-27 వరకు 4 ఏళ్ళు నడిచే ఈ పథకానికి 75,021 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం దీనికి ఆమోద ముద్ర వేసింది. PM సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం పేరుతో అమలు చేసే పథకానికి రాయితీని 2 భాగాలుగా విభజించి ఇవ్వనుంది. 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60%, అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి 1.45 లక్షలు ఖర్చు అయితే అందులో కేంద్రం గరిష్టంగా 78,000 అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచికత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది. రేపో రేట్కు అదనంగా 0.5% వడ్డీని దానిపై అమలు చేయనుంది. ప్రస్తుతం ఇది 7% ఉంది. 7 ఏళ్లలో తీరనున్న రుణం ఉత్పత్తి అయ్యే దాంట్లో తొలి 300 యూనిట్ల లబ్ధిదారుడు ఉచితంగా అంటే వాడుకోవచ్చు అనేటటువంటి వార్త. మొత్తం మీద సోలార్ విద్యుత్తు అనేది మన రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి అంటే సోలార్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే విధంగా కార్యక్రమం చేపట్టాలి. అదేవిధంగా కావలసినటువంటి విద్యుత్తు ప్రజలకు అందించాలి అని అంటే ఇట్లాంటి పథకాలను తీసుకొచ్చి ప్రజల్లో విద్యుత్తు కొరత లేనటువంటి పరిస్థితిని తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు కదులుతున్నట్లు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంగా కనబడుతుంది. ఈ ఎన్నికలు మోదీపై యుద్ధమే, ఇండియా కూటమికి అధికారమే కాంగ్రెస్ లక్ష్యం. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలుస్తాం సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను నరేంద్ర మోడీతో యుద్ధంలా భావించాలని, ఇందులో కాంగ్రెస్ను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న 17 సీట్లు గెలుస్తామని, కేరళలోనూ 20 సీట్లు గెలిపించి దేశంలో ఇండియా కూటమికి అధికారం కట్టబెట్టాలని కోరారు. ఏది ఏమైనా అయితే అటు బీజేపీ లేదా ఇటు కాంగ్రెస్ వీళ్ళు మాత్రమే గెలవాలనే ఆలోచనతో వాళ్ళు పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. ఒకరిని బట్టి ఒకరి మీద ఒకరు వేసుకుంటున్న విమర్శలు కానీ లేదా ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటున్నటువంటి తీరు కానీ ఇవన్నీ చూస్తే ఎన్నికల్లో వీళ్ళే గెలవాలి, ఈ పార్టీలే గెలవాలనే ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. దానికోసం వాళ్ళు అటు కులాన్ని వాడుతున్నారు, ఇటు మతాన్ని వాడుతున్నారు, అటు ప్రాంతీయ విభేదాలను కూడా రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా ఈ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీల తీరు చూస్తే అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. సైబర్ నేరాలపై AI బ్యాంకు ఖాతాల్లోకి ఒకేసారి ఎక్కువ డబ్బు జమ అయితే గుర్తించే అవకాశం. ఒకే సిమ్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా వెళ్లే కాల్స్ విశ్లేషణ, నేరగాళ్ల కట్టడికి కృత్రిమ మేధా సాయం తీసుకోనున్న పోలీసులు. సైబర్ నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాయం తీసుకోనున్నారు. దీని ద్వారా అనుమానిత సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి బ్లాక్ చేయించి సైబర్ నేరగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలనే వారి ఆలోచన. టెలికాం ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్లతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అండతో నేరాలకు పాల్పడుతున్న వారికి అదే ఆయుధంతో చెక్ పెట్టనున్నారు. సిమ్ కార్డులు సమకూర్చే ముఠాలు, సైబర్ నేరాలు ఇటీవల కాలంలో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇవి సామాన్యులే కాదు, పోలీసులను ఇబ్బంది పెడుతున్నాయి.
ఈ మోసాల బారిన పడకుండా ప్రజలను ఎన్ని రకాలుగా చైతన్యపరుస్తున్నా నేరగాళ్ళు కొత్త కొత్త పద్ధతుల్లో దోపిడీకి పాల్పడుతూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాలు దేశాల్లో ఉండి మరి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఫోన్ కాల్స్తో బురిడి కొట్టించి ఖాతాల్లో ఉన్న పోస్టులు అంతా సొత్తును అంతా ఊడ్చేస్తున్నారు. తప్పుడు చిరునామాలతో సిమ్ కార్డులు తీసుకొని బోగస్ ఖాతాల్లోకి డబ్బు మళ్లించి కొల్లగొడుతున్నారు. ఒక్కో నేరగాడు వందల సంఖ్యలో సిమ్ కార్డులు సమకూర్చుకుంటున్నాడు. సిమ్ కార్డులు బ్యాంకు ఖాతాలు సమకూర్చేందుకు ప్రత్యేకంగా ముఠాలే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. నిరక్షరాస్యులు నిరుద్యోగులను నమ్మించి బ్యాంకు ఖాతా వాడుకునేందుకు అనుమతిస్తే మంచి కమిషన్ ఇస్తామని ఆశ పెడుతున్నారు. బాధితుల నుంచి కొల్లగొడుతున్న డబ్బును ఈ ఖాతాల్లోకి వాటిలో నుంచి వేరే ఖాతాల్లోకి మార్చి డ్రా చేసుకుంటున్నారు అనేటటువంటి వార్త. మొత్తం మీద సైబర్ నేరాలపై ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా సైబర్ నేరాలను అరికట్టే విషయంలో వీళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకోబోతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఏది ఏమైనా మనం అంటే ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీని కూడా వీటి విషయంలో పూర్తి స్థాయిలో అక్కడక్కడ సభలు సమావేశాల ద్వారా కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా ప్రభుత్వం దానికి ఒక టీంను ఏర్పాటు చేసి ఇటు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ అదేవిధంగా దేశంలో కానీ యువకులు లేదా ప్రజలు నష్టపోకుండా వాళ్ళ బ్యాంకుల్లో డబ్బును ఖాళీ కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళను అప్రమత్తం చేసే విధంగా మీరు వారిని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పాలనాధికారి పాఠాలు. ఆయన జిల్లా పాలనాధికారి విధుల్లో భాగంగా వివిధ గ్రామాలు పట్టణాల్లో పర్యటిస్తూ తీరిక లేకుండా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడి పాఠశాలను తప్పక సందర్శిస్తారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ సందేహాలను నివృత్తి చేస్తారు. ఆయనే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో పాఠాలు చెబుతారు. గురువారం జిల్లాలోని గణపురం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఆయన విద్యార్థులకు ఇలా దాదాపు 2 గంటల పాటు పాఠాలు బోధించారు అనేటటువంటి వార్త. నిజంగానే జిల్లా పరిపాలనాధికారి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తుంటే నిజంగా తను చేయాల్సింది విద్యార్థులకు పాఠాలు బోధించడం కాదు. మీరు చేస్తున్నది మంచి పనే కావచ్చు, కానీ మీ డ్యూటీని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఇంకా ప్రజలకు పరిపాలన దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అక్కడున్నటువంటి విద్యా బోధకులు ఎవరైతే ఉన్నారో లెక్చరర్స్ కావచ్చు లేదా టీచర్లు కావచ్చు, విద్యను బోధించే వాళ్ళకు మీరు పాఠాలు చెప్పండి. ఏ పద్ధతులలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తే విద్యార్థులు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఏ విధంగా అయితే వాళ్ళు విద్యను అభ్యసిస్తారు, విద్యలో ముందంజలో ఉండే అవకాశం ఉంటుందో ఆ విధంగా ఆ ఉపాధ్యాయులకు కానీ లెక్చరర్లకు కానీ అదేవిధంగా విద్యా బోధకులకు మీరు క్లాసులు పెట్టి చెప్పండి. ఏ విధంగా విద్యను బోధిస్తే విద్యార్థులు ఆ విద్యను రిసీవ్ చేసుకుంటారో అలాంటి అంశాలపైన బోధిస్తే బాగుంటుంది. కానీ మీరు వెళ్ళి విద్యార్థులకు పాఠాలు చెప్తే మరి పాఠాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు ఏం చేయాలనో ఆ విషయంలో కూడా మీరే ఆలోచించండి. కాబట్టి మీరు గొప్ప వాళ్ళే కాదనలేం, మీలాగే మిగతా కలెక్టర్లు కూడా ఆలోచించాలి. కానీ మీ డ్యూటీలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తూ మీరు పనులు చేయించాల్సినటువంటి డ్యూటీలు చేస్తున్నారు. పనులు చేసే పరిస్థితుల్లో కాదు, పనులు చేయించాలి. మిగతా సిబ్బందితో మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో మీరు పనులు చేయించి ఆ విధంగా ప్రజలకు పరిపాలనను అందుబాటులో ఉండే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి అనేక మంది మేధావులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈనాడులోని ప్రధాన పేపర్లో ప్రధాన వార్తల్ని మనం చూసాము. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలుగు పేపర్లోని ప్రధాన వార్తల్ని ఒకసారి చూద్దాం. ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్. నేటి నుంచి 9 వరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం. ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలు. తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్లకు అధికారాల బదిలీ. మార్గదర్శకాలు జారీ చేసిన సిసిఎల్ఏ నవీన్ మిత్తల్. ధరణిలో లక్షల ఎకరాలు మాయం. ఆ పోర్టల్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. ధరణిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి వార్త. అంటే ధరణిలో దాదాపు లక్షల ఎకరాలు మాయమైనవి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా ధరణిలో లక్షల ఎకరాలు మాయమవ్వడానికి గల కారణాలేంటో ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా
ఇవాళ ఆ లక్షల ఎకరాలు ఎటుపోయినాయి? మరి ఏ సర్వే నెంబర్లలో ఎంతెంత భూమి మాయమైంది? అది ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పరమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరికి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయే రోజులలో ఇలాంటి అవకతవకలు జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరం డిజైన్లకు కేంద్రం అనుమతి లేదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా సిడబ్ల్యూసి ఇవ్వలేదు. తమ్మిడిహట్టి వద్ద నీటి నిల్వ లభ్యతపై తప్పుడు ప్రచారం. 40,000 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల పూర్తయ్యేది. 1.27 లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టారు. జియోలాజికల్ సర్వే చేయకపోవడం అతిపెద్ద తప్పు. ఆ తప్పునకు జైలుకెళ్ళేది ఎవరో కాలమే చెబుతుంది. వచ్చే వారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు ఎన్డీఎస్ఏ కాళేశ్వరంపై 20 రకాల సమాచారం ఇవ్వాలని కోరితే గత ప్రభుత్వమే కాదు ప్రస్తుత సర్కారు ఇవ్వలేదు. నేడు బీఆర్ఎస్ చలో మేడిగడ్డ. ప్రజలకు వాస్తవాలు చెబుతాం కేటీఆర్. కాంగ్రెస్ బండారం బయట పెడతాం కడియం. కాకమ్మ కథలకే మేడిగడ్డకు మల్లు రవి. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లను కేంద్ర జలవనరుల సంఘం ఆమోదించలేదని తెలంగాణ నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఆమోదించిందని నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ స్పష్టం చేశారు. కేంద్ర ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదని, ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అంటే మొత్తం మీద అయితే వీళ్లకు కేంద్రం అనుమతి, కాళేశ్వరం డిజైన్లకు కేంద్రం అనుమతి లేకుండానే వీళ్ళు డిజైన్లు చేశారు, తద్వారా అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి వీళ్ళ యొక్క వార్తల్ని బట్టి చూస్తుంటే మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం విషయంలో అయితే ముమ్మాటికి అవినీతి జరిగింది. అదేవిధంగా అక్కడ ప్రజాధనం అనేది దుర్వినియోగం చేయబడ్డది అని చెప్పేసి ఇక్కడ ఈ వార్తల్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఈ విషయంలో ఎలాంటి అవినీతి జరిగింది, ఎలాంటి అక్రమాలు జరిగినాయి, ఈ అవినీతికి పాల్పడ్డటువంటి పాలకులు ఎవరు, ఈ అవినీతికి కారకులైనటువంటి అధికారులు ఎవరు, వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ చేసి దోషులైన వారిపైన కఠినమైన చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిజంగానే ఒకవేళ ఈ కాళేశ్వరం ద్వారా గనక నిధులు దుర్వినియోగం చేయబడితే దుర్వినియోగానికి కారకులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వీలైనంత మేరకు ఆ సొమ్మును రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. మెగా నోటిఫికేషన్ టీచర్ పోస్టులకు 4 నుంచి దరఖాస్తులు. ఏప్రిల్ 2 వరకు గడువు. గతంలోనే దరఖాస్తులు చేసుకున్న వారు మళ్ళీ చేసుకోనక్కర్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో పరీక్షలు. త్వరలోనే తేదీలు ఖరారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ స్వయంగా విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త. మొత్తం మీద అయితే కొంత నిరుద్యోగులకు ఊరట కలిగించేటటువంటి విషయం. కానీ ఇది నోటిఫికేషన్ వరకే ఉంటుందా? దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పూర్తి స్థాయిలో భర్తీ చేస్తారా లేదా అనేది మనం కొంతకాలం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. నీటి సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం. దమ్ముంటే సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నేను రిజైన్ చేసి వస్తా. మల్కాజ్గిరిలో ఎవరేంటో చూద్దాం. నాది మేనేజ్మెంట్ అయితే నీది పేమెంట్. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏది రాజకీయ నివేదిక. హరీష్ చెప్పినట్లు చేత కాకుంటే దిగిపోండి, మేం పరిష్కారం చూపుతామని చెప్పేసి కేటీఆర్ గారు చేసినటువంటి వార్త, తను వ్యాఖ్యానించినటువంటి వార్త. నిమిషం విషమ పరీక్ష. ఇంటర్ విద్యార్థుల గుండెల్లో నిబంధన దడ. ఆలస్యమైతే ఎగ్జామ్కు అనుమతి నిరాకరణ. మొదటి రోజునే పలువురికి చేదు అనుభవం. కాంపిటేటివ్ ఎగ్జామ్ కానందున అర్ధరహితం. ఏడాది చదివితే చివర్లో అనర్హుల్ని చేస్తారా? భవిష్యత్ పరీక్షలపైన మానసికంగా దెబ్బ. ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నిపుణులు. విమర్శల తాకిడితో ఇంటర్ బోర్డు దిద్దుబాటు. 5 నిమిషాల దాకా విద్యార్థులకు అవకాశం ఇవ్వాలంటూ మౌఖిక ఆదేశం. ప్రాణం తీసిన నిమిషం. పరీక్ష కేంద్రానికి 3 నిమిషాలు ఆలస్యంగా ఇంటర్ విద్యార్థి. ఎంత ప్రాధేయపడినా లోపలికి అనుమతించని అధికారులు. సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య. ఆదిలాబాద్లో విషాదం అనేటటువంటి వార్తను చూస్తుంటే నిజంగా
చాలా బాధ అనిపిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇంటర్ విద్యార్థి అంటే సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఇది ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఘటన. నిజంగా చాలా బాధాకరం. కాబట్టి ఏదేమైనా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు కాబట్టి వీలైనంత మేరకు కొంత విద్యార్థులకు ఒక 5 నిమిషాలన్నా కానీ వాళ్ళకి సమయం ఇచ్చినట్లయితే వాళ్ళు కొంత ఊరట లభించినట్లు అవుతుంది అని చెప్పేసి అనేక మంది నిపుణులు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులతో పాటుగా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా వాళ్ళకు చెప్పాల్సినటువంటి అవసరం ఉండేది. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా మీకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి మీరు ఎంత కష్టపడి చదివినా, మీరు ఎన్ని రోజుల నుంచి నిద్ర లేకుండా మీరు కష్టపడి చదువుతున్నప్పటికీ ఇవాళ కరెక్ట్ సమయానికి వెళ్ళకపోతే, మీరు అక్కడ కరెక్ట్గా ఎగ్జామ్ టైంకు కనుక చేరుకోకపోతే మీరు ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉండదు అని చెప్పేసి వాళ్లకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉండింది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తదనుగుణంగా తమ బిడ్డలకు సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది. కాబట్టి పిల్లల్ని చదివించడమే కాకుండా చదువుకు కావలసినటువంటి అవసరాలను కూడా సకాలంలో వాళ్ళు తీర్చినట్లయితే ఇలాంటి ఆలస్యం అనేది ఉండకుండా జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఒకవైపు ఆ తల్లిదండ్రుల మీద బాధ్యత ఉన్నది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యా బోధకుల మీద బాధ్యత ఉన్నది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా బాధ్యత ఉన్నది. విద్యార్థులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చదవడమే కాకుండా చదువును కూడా సరి అయిన టైంలో ఎగ్జామ్ కేంద్రాలకు వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి పరీక్ష రాసినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతామనే విషయాన్ని కూడా విద్యార్థులు గుర్తించాలి. అదేవిధంగా ఒక్కసారి ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరం చదువుకుందాం, కానీ మీరు తొందరపాట్లకు లేకపోతే ఆవేశాలకు లేకపోతే ఒక టెన్షన్కు పోయి మీరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పేసి మేము విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాం. జానపద సినీ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత. నిజంగా వడ్డేపల్లి శ్రీనివాస్ గారికి మేము నివాళులు అర్పిస్తున్నాం మా ఛానల్ తరఫున. అతను జానపద రంగంలోనే ఒక మెరిసినటువంటి గొప్ప కళాకారుడు. అదేవిధంగా సినీ గేయ రచయిత కూడా తనకు పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో తను కన్నుమూయడం అనేది ఈ కళారంగానికే ఒక తీరని లోటుగా మనం భావించవచ్చు. ఎట్టకేలకు షాజహాన్ అరెస్ట్, 10 రోజుల పోలీస్ కస్టడీ, కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించిన మమతా సర్కారు. షాజహాన్ అరెస్టుతో సందేశ్ ఖాళీలో సంబరాలు, అతన్ని 100 ఏళ్ల పాటు సస్పెండ్ చేసిన టీఎంసీ. భళా భారత్ జీడిపి వృద్ధి 8.4%, 3వ త్రైమాసికంలో అంచనాలను మించిన ప్రగతి. 1.26 లక్షల కోట్లతో 3 సెమీకండక్టర్ యూనిట్లు. గుజరాత్, అస్సోంలో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఖరీఫ్లో 24,420 కోట్ల ఎరువుల తయారీకి పచ్చజెండా. 75,000 కోట్లతో సూర్యఘర్ అమలుకు గ్రీన్ సిగ్నల్. 7 రకాల బిగ్ క్యాట్ సంరక్షణకు ఐబీసీఏ. ఓపీఎస్ను పునరుద్ధరించాలి, లేకుంటే మేము 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల హెచ్చరిక అనేటటువంటి వార్త. గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు, 104 మంది శరణార్థుల దుర్మరణం, మరో 750 మందికి తీవ్ర గాయాలు. పిండి పంపిణీలో దారుణం. గాజాలో సహాయ సామాగ్రి ట్రక్కుల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న పాలస్తీనా ప్రజలు. ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపింది వీరిపైన అనేటటువంటి ఈ ఫోటోను బట్టి చూస్తుంటే నిజంగా ఈ పరిస్థితి ఏ దేశ ప్రజలకు కూడా రావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా దిశ పేపర్లోని ప్రధాన వార్తల్ని ఒకసారి చూద్దాం. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ప్రభుత్వం. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6,508. ఈ నెల 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. వచ్చే నెల 2 వరకు ఛాన్స్. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. త్వరలోనే పరీక్ష తేదీల ప్రకటన. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహణ 11 జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు అనేటటువంటి వార్త. సీఎం రేవంత్ మోస్ట్ పవర్ఫుల్. ఇండియన్ ఎక్స్ప్రెస్ లిస్ట్లో 39వ స్థానం. జగన్, పినరయి, నవీన్ పట్నాయక్ కన్నా ముందు. జాబితాలో కేసీఆర్ పేరు గయాబ్. నంబర్ 1 ప్లేస్లో ప్రధాని మోడీ.
ఇంకేముంది, అధికారంలో ఎవరుంటే వారి పేరే ఉంటుంది. అధికారం లేనప్పుడు వాళ్ళ పేరు అంటే ఆ నెంబర్ 1 ప్లేస్లో ప్రధాని మోడీ వచ్చిండు, ఇక కేసీఆర్ పేరు అంటే గాయబైందని చెప్పేసి ఈ వార్తను బట్టి చూస్తుంటే అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ పేరు కాకపోతే అధికారం కోల్పోయిన వాళ్ళ పేరు ఎట్లొస్తుంది అనేది మనకు అర్థమవుతుందని చెప్పేసి అయితే ఈ వార్తను బట్టి చూస్తే అర్థమవుతుందని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక 2024 సంవత్సరానికి ప్రచురించిన మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ పేరుతో టాప్ 100 లిస్టును రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 39వ స్థానంలో నిలిచారు. సింగిల్ హ్యాండెడ్గా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ కొట్లాడారని ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా దేశంలో నెంబర్ 1 స్థానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కైవసం చేసుకున్నటువంటి వార్త. ఒక్కో ఇంటికి 70,000 వరకు సబ్సిడీ. పీఎం సూర్యఘర్కు కేబినెట్ ఆమోదం. కోటి గృహాలకు 300 యూనిట్ల సౌర విద్యుత్ ఫ్రీ అనేటటువంటి వార్త. హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్. 6 తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. వారి సభ్యత్వాలను రద్దు చేసిన అసెంబ్లీ స్పీకర్. ఎల్లుండి నుంచి పల్స్ పోలియో ప్రోగ్రాం 3 రోజుల పాటు నిర్వహణ. 30 లక్షల మంది చిన్నారులకు చుక్కలు అనేటటువంటి వార్త. నిజంగా పల్స్ పోలియో చుక్కల ప్రోగ్రాం మనకు నిర్వహించడం అనేది చాలా మంచిది. చాలామంది పసిపిల్లలకు పల్స్ పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోలియోను అరికట్టాలి, మన పిల్లలకు పోలియో జబ్బు రాకూడదు అని అంటే ఖచ్చితంగా పల్స్ పోలియో చుక్కలను మీరందరూ ఆ పల్స్ పోలియో కేంద్రాల దగ్గరికి తీసుకెళ్ళి మీ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉగ్రవాది అబ్దుల్ కరీం నిర్దోషి, సాక్ష్యాధారాలు లేవని టాడా కోర్టు తీర్పు. 1993 రైలు బాంబు పేలుల కేసులో ఆయనపై ఆరోపణలు. మేడిగడ్డకు బీఆర్ఎస్. పిల్లర్ల కుంగుబాటు, పగుళ్ల పరిశీలన కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతల టూర్. తెలంగాణ భవన్ నుంచి సుమారు 200 మందితో ఇంజనీరింగ్ నిపుణులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించే ఛాన్స్. అన్నారం బ్యారేజీ సైతం సందర్శన. నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు బీఆర్ఎస్ టీం రెడీ అయ్యింది. పిల్లర్ల కుంగుబాటు, పగుళ్లను పరిశీలించనున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఈ టూర్ ప్లాన్ చేశారు. అన్నారం బ్యారేజీని సైతం పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో సుమారు 200 మంది పార్టీ నేతలు పాల్గొనున్నారు. ఇందుకు ప్రత్యేక వాహనాలను సైతం రెడీ చేసినట్టు తెలిసింది. బ్యారేజీల పరిశీలన అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రెస్ మీట్ సైతం నిర్వహించి కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉన్నది అనేటటువంటి వార్త. మీరు తిట్టుకోరిగా ఎన్నికలలో అంటే ఈ లోక్సభ ఎన్నికలలో మీరంటే మీరు అని చెప్పేసి ప్రజల ఫోకస్ అంతా మీ పార్టీల మీద ఉండేటటువంటి విధంగా మీ మాటలు, మీ పనితీరు ఉన్నది అని చెప్పేసి ఇప్పటికే అనేక మంది మేధావులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలు ప్రాజెక్టును సందర్శించనున్నారు. కరివేన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను పరిశీలించనున్నారు. ప్రాజెక్టుపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు జరిగిన నష్టాన్ని వివరించేందుకు రెడీ అయ్యారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపైన ప్రశ్నించనున్నారు. ఏపీ ప్రభుత్వం నీటిని తరలించుకుపోతున్న కేసీఆర్ చూస్తూనే ఉండిపోయారని, వారికి సహకరించారని విమర్శలు చేసే అవకాశం ఉన్నది అనే వార్త. అంటే ఎత్తిపోతల పథకం సందర్శన. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, నాయకులు టూర్. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి ఆధ్వర్యంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరించే ప్లాన్. కృష్ణా జిల్లాల విషయంలో కేసీఆర్పై ప్రశ్నల వర్షం. ఏపీకి సహకరించారని బ్లేమ్ చేసే ఛాన్స్ అనేటటువంటి ఈ వార్తను బట్టి చూస్తుంటే ఈ పార్టీని ఆ పార్టీ బ్లేమ్ చేస్తుంది, ఆ పార్టీని ఈ పార్టీ బ్లేమ్ చేస్తుంది. మొత్తం మీద వాళ్ళు అవినీతి చేస్తున్నారు, వీళ్ళు అవినీతి చేస్తున్నారు. కాబట్టి అవినీతి పరులే అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఈ ఎన్నికల వ్యవస్థలో ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మన పేద ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటికే అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా రాబోయే రోజులలో ఎన్నికల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేసి ఇలాంటి అవినీతి పరులు అధికారంలోకి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన ప్రజల మీద ఉన్నది, అదేవిధంగా మన ప్రభుత్వాల మీద ఉన్నది.
దమ్ముంటే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయి, కృష్ణా జలాలు పాలమూరుపై బహిరంగ చర్చకు సిద్ధమా, కేటీఆర్కు వంశీచందర్ రెడ్డి సవాల్, కాళేశ్వరం పేరుతో వేల కోట్లు లూటీ చేశారని ఫైర్. ఏమున్నా కానీ ఇక వీళ్ళే ఇటు వాళ్ళ పార్టీని వీళ్ళ పార్టీని వాళ్ళు విమర్శించుకుంటూ మొత్తం మీద వీళ్ళందరూ సామాజిక న్యాయాన్ని అయితే మర్చిపోతున్నారు. సామాజిక న్యాయం గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. అంటే అయితే ఈ ఓసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి అత్యంత ధనవంతులు వీళ్ళను వాళ్ళు విమర్శిస్తూ వాళ్ళు వీళ్ళని విమర్శిస్తూ ఆ పార్టీలలో ప్రధాన పోస్టులలో ఉంటూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ నేను మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తా అంటే నేను మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తా అని చెప్పేసి ఆ ఓసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళే విమర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి మిగతా బీసీల సంగతి ఏంది, ఎస్సీల సంగతి ఏంది? అంటే ఎస్సీ ఎస్టీల కంటే వాళ్లకు ఒక 5 సీట్లు ఉన్నట్టు మనకు తెలుసు ఈ రాష్ట్రంలో. అంటే 17 సీట్లలో ఎస్టీలకు 2 సీట్లు, ఎస్సీలకు 3 సీట్లు ఉన్నాయి, అవి రిజర్వ్ చేయబడ్డాయి. కానీ మిగతా బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఆ నాయకుల పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళ గురించి ఏ ఒక్క పార్టీ మాట్లాడదు, ఏ ఒక్క నాయకుడు మాట్లాడడు. కానీ ఆ ఓసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులైనటువంటి వాళ్ళు ఇక వివిధ పార్టీల్లో ప్రధాన పోస్టుల్లో ఉంటూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక మీడియా కూడా మొత్తం ఆ పార్టీల మీదనే ఫోకస్ పెట్టి ప్రసారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు కూడా విమర్శిస్తున్నారు అక్కడక్కడ. ధరణి అప్లికేషన్స్కు ఫాస్ట్ క్లియరెన్స్ నేటి నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్. ఎకరం 5 లక్షల లోపు విలువ చేసేవి ఆర్డీఓకు, 50 లక్షల లోపు ఉంటే కలెక్టర్లకు, ఆ పైన పరిష్కరించే బాధ్యత సిసిఎల్ఏకు, తహసీల్దార్, డిటి, ఆర్ఐల నేతృత్వంలో రెవెన్యూ టీమ్స్. ప్రతి దరఖాస్తును పరిశీలించనున్న అధికారులు అవసరమైతే ఫీల్డ్ విజిట్. అసలు నిజం చెప్పాలంటే ఖచ్చితంగా ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవకతవకలు పరిష్కరించాలంటే వీలైనంత మేరకు ఫీల్డ్ విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఇప్పుడున్న ప్రభుత్వం అట్లాంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఇవాళ ఇద్దరు భూముల అంటే ఒక భూ సమస్యను ఇరు కుటుంబాల మధ్య ఉంటే ఆ ఇరు కుటుంబాలకు కూడా పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. అదేవిధంగా ఇరు కుటుంబాల అభిప్రాయాన్ని తీసుకోవాలి. అప్పుడు మాత్రమే అది సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే అక్కడ వాళ్ళు లేరనో, లేకపోతే వాళ్ళు వేరే ప్రాంతానికి వలసపోయిరనో, లేదా వేరే దేశాలకు వలసపోయిరనో, ఆ కుటుంబ పెద్దలు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ మేము ఆ రికార్డులను పరిశీలించినాం, ఆ రికార్డుల ఆధారంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి మీరు మరో తప్పు చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి అవసరమైతే ఆ సమస్యను పెండింగ్లో పెట్టండి. కానీ సమస్య పరిష్కరించాలి అని అంటే ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి కావచ్చు, లేదా ఇరువురికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం తెలుసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ భూ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్. ప్రధాని అమిత్ షా సహా సీనియర్లకు ట్యాగ్. ఎంపీ టికెట్లపై ఫైనలైజేషన్ టైంలో సంచలనం. కన్ఫ్యూజన్లో ఉన్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారా? పార్టీ నేతల మధ్య హాట్ డిస్కషన్. మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటూ గురువారం చేసిన ట్వీట్ బీజేపీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ ట్వీట్ను మోడీ పర్సనల్ అకౌంట్కు అమిత్ షా, జేపీ నడ్డా, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బీజేపీ సెంట్రల్ ఆఫీస్, తెలంగాణ బీజేపీ యూనిట్ అకౌంట్లకు ట్యాగ్ చేశారు. ఒకవేళ ఎంపీ టికెట్ రాకపోతే ఏం చేద్దాం? పార్టీ మారడమా, కొనసాగడమా, లేక టికెట్ ఇచ్చేలా పార్టీ పెద్దలపై పరోక్షంగా ఒత్తిడి తేవడమా? ఇలాంటి అనేక సందేహాలకు ఈ ట్వీట్ అవకాశం ఇచ్చినట్టు అయ్యింది అని చెప్పేసి ఈ వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మనం ఇప్పుడే అన్నాం, వీళ్ళ మాటలు, వీళ్ళ ట్వీట్స్, వీళ్ళ యొక్క పరిస్థితి చూస్తుంటే ఏంటంటే అయితే ఈ సీటు మాకు కేటాయించిర్రి, లేదని అనుకుంటే మేము పార్టీ మారుతాం. అంటే అంతిమంగా ఏంది? పార్టీ ఏదైనా సరే వీళ్ళకి టికెట్లు రావాలి, పార్టీ ఏదైనా సరే వీళ్ళు మాత్రమే పాలకులు అవ్వాలి. ఇగో ఇలాంటి పరిస్థితి ఎన్నికల వ్యవస్థలో ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ ఒక బీసీ బిడ్డకు ఎందుకు టికెట్ కేటాయించొద్దు, లేదా అందులో ఉన్నటువంటి మరో బిడ్డకి టికెట్ ఎందుకు కేటాయించొద్దు అని అంటే వీళ్ళ యొక్క
బెదిరింపులా లేకపోతే ఇంకొకట వీళ్ళ యొక్క ఆశల ఆలోచనల వీటన్నిటిని మనం గమనించినట్లయితే మొత్తం మీద అధికారమే లక్ష్యంగా పార్టీ ఏదైనా సరే మేం పాలకులం అవ్వాలనే ఆలోచనతో వీళ్ళు ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలు ఎంతమంది ఉన్నారో అంత వాటా ఈ ఎన్నికల వ్యవస్థలో ఏ పార్టీ అయినా సరే ఆ కేటాయింపులు అనేటివి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే బీసీలు నష్టపోయే ప్రమాదం ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్లలో ఆల్రెడీ ఎస్సీలకు 3 సీట్లు, అదేవిధంగా ఎస్టీలకు 2 సీట్లు ఉన్నాయి. కానీ బీసీలు అన్యాయం అయిపోతున్నారు. బీసీ సామాజిక వర్గాలకు చెందాల్సినటువంటి ఈ లోక్సభ సీట్ల విషయంలో బీసీలు అన్యాయం జరుగుతుంది బీసీలకు అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు పార్టీలు తప్పకుండా బీసీ సామాజిక వర్గాలకు సముచిత స్థానాన్ని కల్పించి మీరు మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మల్కాజ్గిరిలో తేల్చుకుందాం. ప్రస్తుత పదవులకు రాజీనామా చేసి ఎంపీ స్థానానికి పోటీ చేద్దాం. నాది మేనేజ్మెంట్ కోటా అయితే నీది పేమెంట్ కోటా. మగాడివైతే 2 లక్షల రుణమాఫీ చేయి. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్ అనేటటువంటి వార్త నేను ఇంతకుముందే చెప్పిన. ఇక మల్కాజ్గిరి ఈ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి అత్యంత ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గం ఏంటిది అని అంటే అది మల్కాజ్గిరిగా మనం చెప్పుకుంటారు. మరి అలాంటి మల్కాజ్గిరి నియోజకవర్గంలో అనేక మంది ఓట్లు వేస్తున్నారు. ఇవాళ సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి అనేక మంది మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న అనేక మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మరి అందరం ఓట్లేస్తున్నప్పుడు ఇది అందరికీ సంబంధించిన సీటు కదా. మరి ఇలా కేటీఆర్ నాకు కావాలంటే రేవంత్ రెడ్డి నువ్వు నేను ఇద్దరం నిలబడదామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమయ్యా కేటీఆర్ గారు, మరి మీ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు ఆ సీట్ ఎందుకు కేటాయించొద్దు? మీ పార్టీలో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలకు లేదా మిగతా కమ్యూనిటీలకు మిగతా కులాలకు సంబంధించిన వాళ్లకు ఎందుకు ఆ సీటు కేటాయించొద్దు? మీరే సమాధానం చెప్పమని మేధావులు అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటనంటే వాళ్ళు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారు. అనేక రకాల పద్ధతులలో వాళ్ళ మాటలని చూస్తుంటే వాళ్ళు మాత్రమే అధికారాన్ని కొనసాగించుకునేటట్టు వాళ్ళ చేతుల్లోనే అధికారాన్ని పెట్టుకొని వాళ్ళు మాత్రమే పరిపాలించాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నట్లు వీళ్ళ యొక్క మాటల్ని బట్టి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితి నా తెలంగాణ ప్రజలకు లేదా నా తెలంగాణ పేద ప్రజలకు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందా? ఈ పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రజలారా, పార్టీ ఏదైనా నాయకులు ఎవరైనా వాళ్ళు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇవాళ వీళ్ళిద్దరి మధ్య పోటీ అనంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళ ఆర్థిక సంపదనంతా కూడా అక్కడ పెట్టుబడిగా పెట్టి వాళ్ళు నువ్వా నేనా అన్నట్లు వీళ్ళ ప్రచారాలు ఉంటాయి, వీళ్ళ పనులు ఉంటాయి, వీళ్ళ ప్రలోభాలు ఉంటాయి. ఇలాంటి ప్రలోభాల మధ్య పేద ప్రజలు ఏ విధంగా వాళ్ళు టికెట్లు కేటాయించినా కూడా దానికి అనుగుణంగా ఎట్లా ఖర్చు పెట్టగలుగుతారు? వాళ్ళు ఏ విధంగా పోటీ చేయగలుగుతారు? ఏ విధంగా అందులో గెలిచే పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. సిబిఐకి అనుమతి ఇద్దామా వద్దా? రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు. హెచ్ఎండిఏ అవినీతిపై దర్యాప్తుకు సీఎం గ్రీన్ సిగ్నల్. సిబిఐ లేదా సమాన స్థాయి అంటూ ప్రకటన. దర్యాప్తు సంస్థపై గత ప్రభుత్వం నిషేధం. ఇప్పుడు పర్మిషన్ ఇస్తే లాభమా నష్టమా అనే ఆలోచన. కేంద్రం ఆదేశాల మేరకే విచారణ ఉంటుందని కాంగ్రెస్ లీడర్ల ఆందోళన. మరోవైపు సిఐడికి అప్పగించే ఆలోచనలు సైతం. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అనేటటువంటి వార్తను బట్టి చూస్తే రాష్ట్రంలో సిబిఐకి అనుమతి ఇద్దామా వద్దా అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. హెచ్ఎండిఏ అవినీతిపై సిబిఐ లేదా సమాన స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామంటూ సీఎం రేవంత్ ప్రకటించడంతో చర్చ మొదలైంది. సిబిఐకి అప్పగిస్తే బీజేపీ పెద్దల ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. మేడిగడ్డ కేసును సిబిఐకి ఇవ్వాలని ఇప్పటికే బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నది. దీంతో కేసును సిఐడికి అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సైతం సర్కారులో ఉన్నట్లు మనకు సమాచారం అనే వార్తను బట్టి చూస్తుంటే, అంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ కాబట్టి కేంద్ర సంస్థతోని కనుక ఇది మనకు మొత్తం మీద దీన్ని సిబిఐకి కనుక
అప్పగిస్తే వాళ్ళు అక్కడ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుమ్ముక్కయ్యి తదనుగుణమైనటువంటి నివేదిక వచ్చేటటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నట్లు కనబడుతుంది అని చెప్పేసి కొంతమంది చర్చిస్తున్నారు. బిల్డాక్స్ ఫ్రీ లాంచ్ చదరపు అడుగు ధర కేవలం 4,699 మాత్రమే. సోషల్ మీడియా ద్వారా ఏజెంట్ల ప్రచారం, 100 కోట్ల వసూళ్లు, వివాదాస్పద స్థలాల్లో ప్రాజెక్టు, హఫీజ్పేట సర్వే నెంబర్ 80 సర్కారుదే. అక్కడ 12,000కు పైగానే చదరపు అడుగు అనే ద్వారా అంటే ఈ చదరపు అడుగు ధర. ఫ్రీ లాంచ్ పేరుతో బిల్డాక్స్ కంపెనీ ప్రచారం మొదలుపెట్టింది. ఇతర కంపెనీలు చదరపు అడుగుకు 12,000 నుంచి 13,000 వరకు విక్రయిస్తున్నాయని, తాము మాత్రం 4,699కి అందిస్తున్నామని కంపెనీ ఏజెంట్ల సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. కంపెనీ ప్రచారం చేస్తున్న లొకేషన్ను బట్టి అది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట సర్వే నెంబర్ 80గా కనిపిస్తున్నది. ఆ సర్వే నెంబర్లో 484.31 ఎకరాలు 3 ఎకరాలు సర్కారుదేనని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. పైగా అదే ల్యాండ్ పైన అనేక కేసులు నడుస్తున్నాయి. దీంతో ఈ భూముల్లో ఎలాంటి క్రయ విక్రయాలు చేయొద్దని ప్రొహిబిటెడ్ జాబితాలోనూ నమోదైంది. మరి ఆ విషయం అంత పెద్ద బిల్డాక్స్కు తెలియదా అనేటటువంటి వార్త. మొత్తం మీద బిల్డాక్స్ ఫ్రీ లాంచ్ అనేటటువంటి ఏదైతే బిల్డాక్స్ కంపెనీ ఉందో ఆ భూముల విషయంలో ప్రజలను అదేవిధంగా కస్టమర్లను పక్కదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి వార్తలను బట్టి చూస్తే తెలుస్తుంది. కాబట్టి భూములు కొనే విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అనేక ప్రభుత్వ భూములను కూడా చూపించి ఇది మా సంస్థ భూములే అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సర్పంచులకు ఫుల్ పవర్స్, కొత్త యాక్ట్ తీసుకొచ్చేందుకు సర్కారు ప్లాన్, నూతన మార్గదర్శకాలపై కసరత్తు, బిల్లులు అధికారాలపై ప్రత్యేక క్లాజులు, రేపు సమస్యలు సలహాలపై అభిప్రాయ సేకరణ, జాబ్స్కు 2 పిల్లల రూల్ కరెక్టే, రాజస్థాన్ ప్రభుత్వ నిబంధన సబబే సమర్థించిన సుప్రీంకోర్టు అనే వార్త. చూద్దాం నమస్తే తెలంగాణలోని ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. చలో కాళేశ్వరం, నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం నిపుణులు మీడియా ప్రతినిధులు రాక, ప్రభుత్వ ఆరోపణలను నిగ్గు తేల్చడమే లక్ష్యం, బరాజుల చెంతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మరోవైపు కాళేశ్వరం నీళ్ళివ్వాలని ఆందోళన, పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రైతులు చేస్తున్నటువంటి నిరసనకు సంబంధించిన ఫోటోను చూడవచ్చు మనం. నిజంగా రైతాంగం చాలా బాధపడుతున్నారు. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. అదేవిధంగా వాళ్ళు పెట్టినటువంటి ఆ డబ్బులు రాక వాళ్ళు అనేక రకాలుగా భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా ఒకవైపు రాబోయే రోజుల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటే చాలా భయం వేస్తుందని చెప్పేసి చాలా గ్రామాలలో ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్టీ ఆ పార్టీ అని పంతాలకు పట్టింపులకు పోకుండా ఆ రైతాంగానికి సకాలంలో నీళ్లు అందించినట్లయితే వాళ్ళ పంటలు ఎండిపోకుండా వాళ్ళ పంటల్ని కాపాడుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పోటీ యాత్ర కాదు చరిత్ర చూడు, పాలమూరు రంగారెడ్డి 70 ఏండ్ల తన్లాట కాంగ్రెస్ వల్లే. స్వరాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోనే జల హక్కులకు మోక్షం. ఇప్పుడు ప్రాజెక్టుపై పోటీ యాత్రతో హస్తం పార్టీ శుద్ధులు. వినేవాడు ఉంటే అబద్ధాలను గుదిగుచ్చి దండల మెడలో ఎంచక్క వేయొచ్చు, చెవిలో పూలు పెట్టేయొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అదే. కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నది కాంగ్రెస్. ఇప్పుడు మరో డ్రామాకు తెరలేపింది. నిజాల్ని చాటేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు వెళ్తుంటే దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పాలమూరు యాత్ర అంటూ కొత్త నాటకాన్ని తెరతీసింది అనేటటువంటి వార్త. పాలమూరు పాలిట శిఖండి కాంగ్రెస్. ఏ ముఖంతో ప్రాజెక్టు చూస్తారు? నిరంజన్ రెడ్డి. పాలమూరుపై రివ్యూకు సిద్ధమా? శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ నేతలు డ్రామాలాడొద్దు లక్ష్మారెడ్డి. కాళేశ్వరంపై కుట్రల్ని ప్రజలకు వివరిస్తాం కర్నె ప్రభాకర్ మాట్లాడినటువంటి వార్త. సైరా సవాల్, రేవంత్ మల్కాజ్గిరి లోక్సభ బరిలో దిగుదాం, దమ్ముంటే ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలువు అని చెప్పేసి కేటీఆర్ మన రేవంత్ రెడ్డికి సవాల్ విసిరినటువంటి వార్త. కొడంగల్ జిహెచ్ఎంసీలో సవాల్ చేసి పరారైనవు,
గెలుపోటములే ప్రాతిపదిక అయితే రాహుల్ని ఏమనాలి? నాది మేనేజ్మెంట్ కోట అయితే రాహుల్ ప్రియాంక నీది పేమెంట్ సీటు, అందుకే ఢిల్లీకి కప్పం కడుతున్నావు. అందుకే బిల్డర్లు, రియల్టర్లు, వ్యాపారుల నుంచి వసూళ్ళు. రేవంత్ ట్యాక్స్పై త్వరలో కాంట్రాక్టర్లు రోడ్డుపైకి వస్తారు. దివాలా తీసింది రాష్ట్ర ఖజానా కాదు, కాంగ్రెస్ బుర్రలే. మేడిగడ్డకు మరమ్మత్తు చేసి రైతులకు నీళ్ళిచ్చేలా చూడాలి. ఏ విచారణకైనా సిద్ధమే. కక్షతో వ్యవహరిస్తే ఊరుకోం. రేవంత్ మగాడివైతే ఇచ్చిన హామీలను అమలు చేయి. రుణమాఫీ చేయి. మహిళలకు నెలకు 2,500 ఇవ్వు. రేవంత్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు అని చెప్పేసేటువంటి వార్త. అంటే ఇలా నీదేంటిది, నీది పేమెంట్ సీటు కాదా, నువ్వు డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కోలేదా అని చెప్పేసి తను విమర్శిస్తున్నాడు. అదేవిధంగా ఇవాళ రేవంత్ ట్యాక్స్ త్వరలో కాంట్రాక్టర్లు రోడ్లపైకి వస్తారని అంటే బిల్డర్ల విషయంలో కానీ రియల్టర్ల విషయంలో వ్యాపారుల నుంచి రేవంత్ రెడ్డి ట్యాక్స్ పేరుతోని డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్నటువంటి ఈ ట్యాక్స్ వల్ల అనేక మంది రియల్టర్లు రోడ్లపైకి వస్తారనేటటువంటి విమర్శనైతే కేసీఆర్ చేసినటువంటి వార్తను బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి చూడాలి, వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ మొత్తం మీద ప్రజలను మరి పక్కదోవ పట్టించి వాళ్ళు మాత్రమే పరిపాలించాలని ఆలోచిస్తున్నట్లు వీళ్ళ వార్తలను బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజులలో ఈ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీళ్ళ యొక్క ప్రచారాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా వీళ్ళు విమర్శించుకోబోతున్నారు అనేది కొంతకాలం వెయిట్ చూస్తే అర్థమవుతుంది. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడో ఆశగా ఎదురు చూస్తున్న అర్హులైన పేదలు, ప్రభుత్వం నుంచి కొరవడిన స్పందన, పథకాలకు ప్రామాణికంతోనే ఆందోళన, త్వరగా కార్డులు ఇవ్వాలంటూ డిమాండ్. 6.5 లక్షల కార్డులు ఇచ్చిన బీఆర్ఎస్ సర్కారు, సుమారు 21 లక్షల మందికి ప్రయోజనం అనేటటువంటి వార్త. అంటే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో నిజంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు 6 గ్యారంటీల విషయంలో వాటిని అమలు చేయాలంటే వాటికి ప్రామాణికంగా రేషన్ కార్డును పెట్టిరు. కాబట్టి మొదలు ఆ ప్రామాణికమైనటువంటి రేషన్ కార్డులను ప్రజలకు అందించగలిగితే అర్హులైనటువంటి పేద ప్రజలకు 6 గ్యారంటీలు అందే అవకాశం ఉన్నది అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇండ్లపై సోలార్ ప్లాంట్కు 78,000 సబ్సిడీ, 75,000 కోట్లతో సూర్యఘర్, కోటి ఇండ్లకు ఉచిత విద్యుత్తు, ఎరువులపై 24,000 కోట్ల రాయితీ, గుజరాత్లో 2, అస్సాంలో 1 చిప్ తయారీ యూనిట్, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. పశువుల మేతకు పంట పొలాలు. గోదావరి తీరంలో అడుగంటిన భూగర్భ జలం, ఇప్పటికే సాగునీరు అందక రైతుల సతమతం, 100 ఎకరాల్లో ఎండుతున్న పంటలు, కండ్ల ముందే పశువులకు వదిలేస్తున్న దైన్యం. పియర్స్ కుంగితే దాని మరమ్మతును సాగుకు నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. లక్షలు వెచ్చించి సాగు చేస్తే నీళ్లు లేక పంటలు చేతికందే పరిస్థితి లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేసేది లేక పంటలను పశువుల మేతకు వదిలేస్తున్న దుస్థితి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో చోటు చేసుకున్నది. మండలంలో సుమారు 2,700 ఎకరాల మిర్చి, 1,300 ఎకరాల వరి సాగు చేస్తున్నారు. ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందక 100 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. రోజు రోజుకు గోదావరి పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్ల నుంచి సరిపడ నీళ్లు రాలేని దుస్థితి నెలకొన్నది. గత అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్ పియర్స్ కుంగితే దాని మరమ్మతును గాలి కొదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరిట కాలయాపన చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండలంలోని అనేక మంది లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వరి, మిర్చి పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గడంతో పొలాలకు సరిపడ సాగునీరు అందక కళ్ళ ముందే ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనేక గ్రామాల్లో సాగునీరు అందక పలువురు మధ్యలోనే మిర్చి పంటలను వదిలేస్తున్నారు. చేతికి అందాల్సిన పంట కళ్ళెదుటే పశువుల మేతగా మారడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. సాగునీళ్లు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విషయంలో మాత్రం రైతాంగానికి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భూగర్భ జలాలు అడుగంటుతున్నటువంటి పరిస్థితి, దీనికి కారణం ఒక రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కానీ ఇతర ప్రాజెక్టుల నుంచి కానీ రైతాంగానికి సకాలంలో నీరు అందించకపోవడం ఒకటైతే, మరో విషయం ఏంటంటే ఇటు
ఎండాకాలం రాకముందే భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లలోకి వెళ్ళి నీళ్లు రావాల్సిన అంటే సరిపడ నీరు రాకపోవడం వల్ల అనేక మంది రైతాంగం ఇవాళ పండే పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇదిగో పశువుల మేతగా ఇప్పుడే మనం ఫోటోను చూసాం. పశువులుగా మేతగా అనేక పంటలు మారిపోయినాయి. నిజంగా నిజామాబాద్ జిల్లాలో అంటే దాదాపు నిజామాబాద్ జిల్లాలో ఏంటంటే నా కళ్ళ ముందరని నేను చూశాను, చాలా పంటలు ఎండిపోయినాయి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లోని రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 594 మండలాల ప్రజల పరిస్థితి కానీ, అదేవిధంగా 10,909 రెవెన్యూ విలేజెస్ కానీ, ఇక్కడ 190 అంటే 129 అంటే ఈ సిటీకి దగ్గర కానీ లేదా అక్కడక్కడ మున్సిపాలిటీలకు దగ్గర మున్సిపాలిటీలకు దగ్గరగా ఉన్నటువంటి పంట పొలాల విషయాల్లో కూడా చాలా చోట్ల అంటే ఇక్కడక్కడని కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతాంగం పంటలు ఎండిపోయి అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే ప్రజలు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేసిర్రు, అవి ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయే ప్రమాదం ఉన్నది, అవి అన్నీ గమనించాలి. దానికి అనుగుణంగా వీలైన చోట్లలో నీరు అందించే విధంగా ప్రయత్నం చేయాలి. ఒకవేళ గనక నీరు అందించలేక పంటలు ఎండిపోయినట్లయితే తప్పకుండా వారికి కావలసిన విధంగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే వారు పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలైపోయి మళ్ళీ ఆత్మహత్యలు చేసే పరిస్థితి మాత్రం గతంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీరు ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ భూగర్భ జలాలు అడిగంటాయి, నీళ్ళు లేక బావులు ఇంకిపోతున్నాయి. ఈ దశలో కరీంనగర్ రూరల్ మండలం ముగ్దంపూర్ శివార్లోని మానేరు వాగులో రైతులు అచ్చయ్య బావి పూడిక తీసి పంటలను కాపాడుకునేందుకు ఇలా భగీరథ ప్రయత్నం చేస్తున్నటువంటి ఫోటోను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. నిజంగా ఒక రైతు బావిలో దిగి వాళ్ళు తాడు పట్టుకొని బొక్కెన ద్వారా మట్టిని దాంట్లో వేసి తను చేదుకుంటూ ఒక్కడే భగీరథ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే నిజంగా రైతాంగం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మొత్తం మీద మేకలు మేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ పార్టీలు ఏవైనా నాయకులు ఒక్కసారి ఆలోచించండి. రైతాంగం విషయంలో మీరు మంచి మనసుతో ఆలోచించి ప్రభుత్వం మీద మీరు చేస్తున్నటువంటి విమర్శలు కూడా ఈ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు సదుద్దేశంగా ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా మీరు పంతాలకు పట్టింపులకు పోయి ఈ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మా పార్టీ గెలవాలని చెప్పేసి మీరు ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ప్రజలకు కావలసిన విధంగా రైతాంగానికి కావలసిన విధంగా పంటకు నీరు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు, మీ మీద నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీ నాయకులందరినీ కూడా మీరు ఇవాళ ఒక్క తాటిపైకి తీసుకొచ్చేసి అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని మనం చూసినాం, ప్రజలు కూడా చూసిర్రు. కాబట్టి అలాంటి తప్పులు మీరు చేయొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం.